ఉపనిషత్తులలో చెప్పిన మహావాక్యాలు. 1. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మహావాక్యం ఋగ్వేదాంతర్గతమైన ఐతరేయోపనిషత్తుకి చెందినది. దీన్ని లక్షణ వాక్యం అంటారు. ఆ పరబ్రహ్మని దర్శిస్తూ, శ్రవణం చేస్తూ, వాసన చూస్తూ, వ్యాపింపజేస్తూ మంచి చెడుల్ని గ్రహించటాన్నే ప్రజ్ఞానం అంటారు. సకల దేవతలలో, మానవులలో, పశుపక్షాదులలో ఉండే బ్రహ్మస్వరూపమైన చైతన్యమే నాలో కూడా ఉన్నది. 2. అహం బ్రహ్మాస్మి. ఈ మహావాక్యం యజుర్వేదాంతర్గతమైన బృహదారణ్యకోపనిషత్తుకు చెందినది. దీన్ని స్వానుభవ వచనం అంటారు. పరిపూర్ణ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఈ మానవ శరీరంలో ఉంటూ బుద్ధికి సాక్షీభూతుడై ప్రకాశిస్తూ నేను అనగా అహం అని చెప్పబడుతున్నాడు. స్వతసిద్ధంగా పరిపూర్ణుడైన ఆ పరమాత్మే పరబ్రహ్మ అనే పేరుతో పిలువబడుతున్నాడు. ఇక్కడ జీవుడికి పరబ్రహ్మకి కలిగిన ఐక్యతే అస్మి అనే పదంతో చెప్పబడుతుంది. కనుక నేను ఆ పరబ్రహ్మనే అవుతున్నాను. 3. తత్వమసి. ఈ మహావాక్యం సామవేదాంతర్గతమైన చాందోగ్యోపనిషత్తుకు చెందినది. దీన్ని ఉపదేశవాక్యం అంటారు. ఈ సృష్టికి పూర్వంలో, పరంలో ఏకంగా, అద్వితీయంగా, నామరూపరహితంగా ఏ పరబ్రహ్మం అయితే ఉన్నదో అదే తత్ అనే పదంతో చెప్పబడుతున్నది. ఆ తత్ అనగా పరబ్రహ్మ స్వరూపమే త్వం, నీవై ఉన్నావు. 4. అయమాత్మా బ్రహ్మ. ఈ మహావాక్యం అధర్వణ వేదాంతర్గతమైన మాండూక్యోపనిషత్తుకి చెందినది. దీన్ని సాక్షాత్కార వాక్యం అంటారు. పరోక్షం కాని అయం శబ్దంతో చెప్పబడేది. అహంకారం, శరీరాలు కానిది అయిన ఆ పరబ్రహ్మమే ప్రత్యేగాత్మ అని చెప్పబడుతుంది. ఈ కంటికి కనిపించే సమస్త ప్రపంచతత్వం ఏదైతే ఉందో అదంతా బ్రహ్మ అని చెప్పబడగా స్వయం ప్రకాశాత్మకమైన ఆ బ్రహ్మరూపమే పరబ్రహ్మంగా చెప్పబడుతోంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.